ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సుమారుగా 12 సంవత్సరాల తర్వాత విశాఖ రైల్వే జోన్‌ని సాధించుకున్నాం. అయితే ఈ రైల్వే జోన్‌కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి రావడంతో దీనిలో భాగంగా ఒకవైపు దీని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఒక యోచన అయితే ఉండేది. దీనిపైన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అయితే ఒక లేఖ రాశారు. అక్కడ అమరావతిలో దీనికి సంబంధించినటువంటి రైల్వే బోర్డుకి సంబంధించిన రిక్రూట్మెంట్‌కి అక్కడ ఏర్పాటు చేయాలంటూ దీనికి లేఖ రాయడంతో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఒక విధంగా ఒక బాధాకరంగా చూస్తున్నారు. ఒక శోచనీయాంశంగానే భావిస్తున్నారు. ఇది చూసుకుంటే ఒక పార్టీ మనోగతాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క లేఖ కూడా ఉంటుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పలువురు నాయకులు కూడా చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే గళమెత్తున్నటువంటి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబుజీ కూడా దీనిపైన పలుమార్లు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు కూడా దీనిపైన ఒక లేఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన అదేవిధంగా అశ్విని వైష్ణవ్ కూడా కేంద్ర రైల్వే మినిస్ట్రీ కూడా దీనిపై లేఖ అయితే రాశారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడతారు ఏంటంటే మనతో పాటు మాట్లాడే బీశెట్టి బాబుజీ గారు ఆయనతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ప్రస్తుతం చూసుకుంటే ఒకవైపు చాలా సంతోషకరమైనటువంటి విషయం విశాఖ రైల్వే జోన్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే దీనికి రావాల్సినటువంటి ఆర్థిక మూలాలన్నీ కూడా ఈరోజు ఒరిస్సాలో భువనేశ్వర్కి జోన్కి అయితే వెళ్ళే క్రమం అయితే మొన్నటి వరకు కూడా చూసాం. కానీ ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన కూడా యువతకి ఉపాధి కల్పించినటువంటి ఒక బోర్డుని కూడా తీసుకొచ్చి ఈరోజు అమరావతిలో పెట్టడం అనేది ఎలా చూడాలి ఏంటి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎలా చూడాలి ఏంటిది? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది. ఆయన దార్శనికుడు అనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టింది. చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్నటువంటి నిర్ణయం పిడుగుబాటులో పడింది. మాలాంటి వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇప్పటికే వెనకబడి ఉంది. ఉత్తరాంధ్రలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి లేకుండా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎలా వస్తుంది అని అనుకుంటే కనీసం చదువుకున్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. అందుకని కొట్లాడి తెచ్చుకున్నాం. రాష్ట్ర విభజన అయినా సరే ఒప్పుకున్నాక 12 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్తో ఎట్టకేలకు 12 సంవత్సరాల తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఈ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా జూన్ 1 నుంచి ప్రారంభించింది, పనిచేస్తుంది, సరదా పడుతున్నాం. ఇంతలో పిడుగులాగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీని అమరావతిలో ఏర్పాటు చేయండి అని చెప్పడం చాలా బాధ కలిగించింది. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదు. అయినప్పటికీ వెంటనే లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి అశ్విని వైష్ణవ్కి నేను లేఖ రాశాను. ఎక్కడైనా దేశంలో జోన్ ఎక్కడుందో అక్కడే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. ఉదాహరణకి భువనేశ్వర్ తీసుకున్న, సికింద్రాబాద్ తీసుకున్న, ఎక్కడ తీసుకున్నా అదే పరిస్థితి అని చెప్పి లేఖ రాశాను. అంతేకాకుండా నిన్నను విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వంగలపూడి అనిత హోంమంత్రి గారికి లేఖ ఇచ్చాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోక్సత్తా నుంచి ఒక లేఖ రాశాను. ఆ లేఖని చంద్రబాబు నాయుడు గారికి రిలీజ్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. రేపు ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలి. రేపు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మీ ఎంపీలు ఏం సమాధానం చెప్తారు మేము అడిగితే, దయచేసి వెంటనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అంతేకాకుండా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అంతర్లీనంగా అన్నీ అమరావతినా అని జనం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ మాట, చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే మీ పట్ల విశ్వసనీయత ఉందని. ఈరోజు అమరావతిలో మళ్ళీ మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెట్టమని ఎలా చెప్తారు? జనంకి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? దయచేసి ఈ తప్పు చెయ్యొద్దు. ఇలాంటి తప్పు చేసి ప్రజల మనసులో బాధ పెట్టొద్దు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ లేఖని ఉపసంహరించుకుంటున్నాం, లేదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేవలం ఎక్కడైతే రైల్వే జోన్ ఉందో అక్కడి నుంచే ఉంటుంది అని చెప్తే ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సంతోషిస్తారు. మీ రాజకీయ పరిపక్వతకి ఇది గొప్ప నిదర్శనం అవుతుంది. మీకున్న అనుభవం ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా బలోపేతం అవుతుంది. దయచేసి పొరపాటు చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అంటే ఈ యొక్క జోన్ వచ్చిన తర్వాత ఆర్థిక మూలాలన్నీ కూడా ఈరోజు ఒకవైపు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్ జోన్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కనిపించింది. అసలు అరకు కావచ్చు, కొత్త వలస నుంచి కిరణ్ లైన్ కావచ్చు, ఇదంతా కూడా ఆర్థిక పరంగా చూసుకుంటే గూడ్స్ అంతా కూడా అదే లైన్లో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అటువైపు వెళ్ళడంతో రాయగడ డివిజన్కి వెళ్ళడంతో దీన్ని ఎలా చూడాలి? అసలు జోన్ ఇచ్చారని పేరుకే తప్ప కానీ దానికి సంబంధించిన ఫలాలు ఏవి కూడా మన రాష్ట్రానికి అందని పరిస్థితి, కానీ దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఇందులో అంటే ఎక్కడైనా సరే ఇద్దరు అన్నదమ్ముల మీద విభజన జరిగినప్పుడు, పంపకాలు జరిగినప్పుడు విన్ టు విన్ పాలసీ తీసుకోవాలి. ఆ విన్ టు విన్ పాలసీ అంటే మనిద్దరమే కొట్లాడుకుంటే
నిర్ణయం ఎవరైనా సరే అంటే మీరు పంచితే నేను కోరుకోవాలి, నేను పంచితే మీరు కోరుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా జరుగుతుంది. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రైల్వే జోన్ రావడం లేట్ అయింది. వచ్చిన జోన్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని డివిజన్లో ఒక జోన్ పరిధిలోకి రాలేదు. మన రాష్ట్రం ఒకటే వచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్లు ఒక జోన్లోకి వచ్చాయి. ఇలాగే రాష్ట్రంలో లేదు. ఇది ప్లస్సే కదా. ఇక 2 ఆర్థిక మూలాలు అని అంటారు. రేపటి రోజు డెవలప్మెంట్ కావాలి, అవుతుంది. అసలు ఇంతవరకు జోనే లేదు కదా. కాబట్టి ఇక జోన్ వచ్చింది. అట్లాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చింది. నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్ వస్తాయి, ట్రైన్ తయారు చేసే కోచ్ సెంటర్స్ వస్తాయి. అనేక రకాల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ముందు ఒకటి వచ్చింది కాబట్టి కొంతమందికి ఏమంటారంటే అరకు కేకే లైన్ వస్తే బాగున్ను అని అంటారు. అసలు నేను ఒక మాట అడుగుతాను, అందరూ అది వస్తే బాగున్ను, ఇది వస్తే బాగున్ను అని అంటున్నారు. తెచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎందుకు ఉద్యమం చేయలేదండి? ఎంప్లాయీస్ ఎందుకు మాట్లాడలేదండి? ఎవరు మాట్లాడతారండి? తెచ్చిన తర్వాత కేకే లైన్ ఎందుకు రాలేదని ఎలా మాట్లాడుతున్నారు? అంటే మరి ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహించలేదు? వీళ్ళకి బాధ్యత లేదా? అంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ వీళ్ళు అనుకున్నట్టు చేసేస్తాయా? ఇక్కడ రెండో ప్రశ్న కూడా అలా ఆలోచించుకోవాలి. ఉద్యోగస్తులు వచ్చి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని ఎందుకు చెప్పలేదు? అంటే భయం, ఈ భువనేశ్వర్ కేంద్రంగా వీళ్ళు పీక తీసేస్తారని. మరి తీసేస్తారనుకున్న నోరు మూసి కూర్చోండి. ఎందుకు మాట్లాడతారు మీరు? ఆ రోజు మీరు ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు? ఏ ఎంపీకి చెప్పారు? ఏ ఎమ్మెల్యేకి చెప్పారు? కాబట్టి ఇప్పుడు ఇక్కడితో కాకుండా జోన్ వచ్చింది, రిక్రూట్మెంట్ బోర్డు రావాలి. నేనైతే చాలా ఆనందపడుతున్నాను. ఏంటంటే ఒక రాష్ట్రం కేంద్రంగా రైల్వే జోన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే దేశంలో. మిగతా చాలా చోట్ల స్పిట్స్ ఉన్నాయి, మనకు అది లేదు. కానీ అంచెలంచెలుగా మనం ఆ ప్రొడక్టివిటీని పెంచి అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు, ఒక పక్క ప్రయాణికులు, ఒక పక్క ఉద్యోగస్తులు అందరూ డెవలప్ అయ్యేటట్టు మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మీరు ఇప్పుడు అన్నట్టు ఉత్తరాంధ్ర ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ లేఖ అయితే ఉందంటారు. ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారంటారు? ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినవా? గ్యారంటీ రూటుకులో నేను అదే చెప్తున్నాను కదా. ఉత్తరాంధ్ర ప్రజలు, నిరుద్యోగులు, మన యువత, మన ప్రజల ఆకాంక్షలపైన చంద్రబాబు నాయుడు ఇటువంటి నిప్పుల వర్షం కురిపించడం కరెక్ట్ కాదు. చంద్రబాబు తనకు ఇప్పుడు ఏదో అమరావతి డెవలప్ అవ్వడం కోసం చెప్పి దీన్ని అక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పట్టుకెళ్ళిపోతే అక్కడ స్థలాలు కొంటారు, అక్కడ చాలామంది వస్తారు, వ్యాపారం పెరుగుతుంది, వ్యవహారాలు జరుగుతాయని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనందరి ఆవేదన ఒక ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు విజయం సాధించలేరు. నేను జగన్మోహన్ రెడ్డి ఎంత విషప్రచారం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కాదనుకుని చంద్రబాబు వెనకాల ఎందుకు జనం కన్సల్టేట్ అయ్యారు? దానికి ఆయన ఇచ్చిన రుణం ఇది కాదు కదా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, మనం అడిగాం. ఇక్కడ మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 2,750 ఎకరాలు ఏమని భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన రైతులు పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఒక మంత్రి మాట్లాడలేదు, ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు. మన కేంద్ర మంత్రి వస్తే స్థానికంగా ఉన్నటువంటి మార్క్ఫెడ్ చైర్మన్ అక్కడ అడ్డుకున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అనవసరంగా మంచి చేసి చెడ్డ పొందడం అంటే ఇదే. చంద్రబాబు గారు కొన్ని అనుభవాన్ని ఇలా ఖర్చు పెట్టొద్దని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు ఉత్తరాంధ్రకి ఈరోజు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. దీనికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏమైనా ఉన్నాయి, దీనికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, కానీ ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా చూస్తే మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అమరావతిలో కాకుండా ఈరోజు ఎక్కడైతే కేంద్రం ఉంటుందో రైల్వే జోన్ కేంద్రం, ఆ కేంద్రం ఉన్న ప్లేస్లోనే పెడితే బాగుంటుందంటూ కూడా సూచిస్తున్నారు. కానీ ఈరోజు అమరావతిలో ఈరోజు పెట్టాలంటూ కేంద్రాన్ని లేఖ రాయడం అనేది కూడా చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా, ఏదైనా అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గి ఈ యొక్క లేఖని మళ్ళీ వెనక్కి తీసుకుంటారని ఎదురు చూడాలి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.